హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈరోజు షుగర్ గురించి ఒక ప్రత్యేకమైన మూలికలు మీకు పరిచయం చేస్తానండి. షుగర్ మందు ఏ విధంగా రెడీ చేసుకొని ఏ విధంగా వాడుకోవాలనో మీకు క్లుప్తంగా మొత్తం వివరంగా తెలియపరుస్తానండి. అందులో ఒక మూలిక వచ్చేసే ఈ అలనేరేడు చెట్టు అండి. చూడండి, ఈ అలనేరేడు చెట్టు. ఈ అలనేరేడు చెట్టు మనకి ఇందులో ఏం కావాలంటే గింజలు కావాలండి. ఈ గింజలే షుగర్ వ్యాధికి పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి. గింజల పౌడర్ కావాలి మనకు. అట్నే ఈ గింజలు అనేటివి మన కిడ్నీలలో రాళ్ళు కరగడానికి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కొందరికి గొంతు నొస్తుంది కదండి. గొంతు నొప్పి లేచినప్పుడు గొంతు నొప్పి లేచినప్పుడు ఏం చేయాలంటే ఒక 4 అలనేరేడు ఆకులు తీసుకొని ఒక చాయ్ గిన్నెలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగించి ఇట్లా పుక్కిలించి ఉంచాలి. ఇట్లా గడగడగడ అని పుక్కిలించి ఉంచాలి. ఈ విధంగా ఒక 4-5 సార్లు చేసినట్టు ఏదంటే ఆ గొంతు నొప్పి అనేది సాయంత్రం వరకే మటమాయమవుతుంది. గొంతుపై ఇటు డాన్స్ అనేవి వస్తాయి అండి. ఆ విధమైన గొంతు నొప్పి కూడా ఈ ఆకులు అలనేరేడు ఆకులతోటి పోతుంది. అదేవిధంగా దీని బెరడుతోటి స్త్రీలకు వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. 3 పూటలు పోయాలి, నీళ్ళలోనే పోయాలి. దీన్ని నీళ్ళల్లో పోతే 3 పూటలు పోసినట్టు ఏదంటే వాళ్ళకి ఖచ్చితంగా వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తీసే వీడియో ప్రత్యేకంగా ఏంటంటే మనం షుగర్ గురించి తీస్తున్నాం కాబట్టి ఈరోజు షుగర్ వ్యాధి గురించే మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం. ఈ అలనేరేడు గింజలు కావాలి. మిగతా మూలికలు కూడా ఇప్పుడు పరిచయం చేస్తానండి. చూడండి, ఇదే మారేడు చెట్టు. దీని ఆకులే మనం పౌడర్ చేసి షుగర్లో కలిపేది. కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇవి శివుని దగ్గర పెడతారు. శివరాత్రికి శివుని దగ్గర పెడతారు. గణేష్ నవరాత్రిలో గణేషుని దగ్గర కూడా పెడతారండి. దీని ఆకుల పౌడరే మనకు కావాలండి. చూడండి, ఆకులు 3 ఉంటాయి. బిల్వ పత్రాలు అంటారు వీటిని. చూడండి, ఇంత కాయలు ఉంటాయి. మీరు మంచిగా గుర్తుపట్టుకోవచ్చు. ఆకులు మాత్రం ఒక్కొక్కటి 3 ఆకులు ఉంటాయి. ఇది శివునికి బ్రహ్మాండమైన పూజ చేస్తారు. దీంతో శివరాత్రి రోజు ఈ బిల్వ పత్రాలు శివుని లింగం పైన పెడితే ఎంతో పుణ్యం అని చెప్తారు. కాబట్టి ఇది షుగర్ల నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన మూలిక. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. లాస్ట్కు మందు ఏ విధంగా రెడీ చేసుకొని చెప్తాను. చూడండి, ఇదే తెల్ల జిల్లేడు షుగర్కు నెంబర్ 1గా పనిచేస్తుంది. షుగర్కి ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీని పువ్వులు కావాలండి. చూడండి, పువ్వులు విచ్చుకున్న పువ్వులే కావాలి. ఇట్లాంటి మొగ్గలు అవసరం లేదు. ఈ విచ్చుకున్న పువ్వులనే మనం తెంపి వీటిని నీడ ఆరబోయాలి. ఆరబోసి మంచిగా పౌడర్ చేసి ఉంచుకోవాలండి. ఈ పౌడరే మన షుగర్ మందులకు పనిచేస్తుందండి. ఈ పౌడర్ తోటి ఏం కాదు మీకు. కాబట్టి ఇది 2వ మూలిక, తెల్ల జిల్లేడు మూలిక. ఇంకో మూలిక చూపిస్తాను పదండి. చూడండి, మనది షుగర్ వ్యాధిలో పనిచేసేది ఇంకొక మూలిక. ఇదే తంగేడు చెట్టు అంటారు. ఈ తంగేడు చెట్టు లోపల మనకు కావాల్సినవి ఏంటి అంటే ఆకులే కావాలి. చూడండి, ఇట్లాంటి ఆకులే మనం తెంపుకొని పౌడర్ చేసుకోవాలి. ఎండబెట్టుకొని ఇది నీడని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ ఆకులు మాత్రమే తీసుకోవాలి. మంచి ప్రదేశాలలో తీసుకోవాలి. రోడ్డు ఇరుపక్కల తీసుకోవద్దు. అంత ధూళి బట్టి ఉంటాయి. ఇట్లాంటి ప్రదేశాలలో మన గుట్టలకు కానీ లేదా ఫారెస్ట్లో కానీ తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నప్పుడే మనకు మంచిగా ఔషధ విలువలు బాగా కలిగి ఉంటాయి ఇంట్లో. కాబట్టి షుగర్ వ్యాధికి ఇది ఒక్కటి కూడా పనిచేస్తుంది. ఈ పూత చూడండి, ఈ పూత కూడా చూడండి, ఈ పూత కూడా పౌడర్ చేసి ప్రతిరోజు కషాయం పెట్టుకొని తాగినట్టే ఏదంటే బ్రహ్మాండంగా షుగర్ వ్యాధి పనిచేస్తుంది. అట్నే ఈ చెట్టు పంచాంగాలు అంటే చూడండి, కాయలు. ఈ కాయలు పచ్చి కావాలి. పచ్చి ఉన్నాయి చూడండి, పచ్చి కాయలు ఇక్కడ ఉన్నాయి. ఈ పచ్చి కాయలు, పూత, ఆకులు, ఈ బెరడు, ఏర్లు, చెట్టు పంచాంగాలు కూడా పౌడర్ చేసి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కషాయం పెట్టుకొని తాగాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే షుగర్ మందు అలాంటిది కాదు. ఓన్లీ ఈ ఆకులతోటే తయారవుతుంది. ఈ ఆకులతోటి తయారయ్యే మందు నేను చెప్పేది. మీకు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇది ఒకటి కూడా చేసుకోండి. పంచాంగాలు తీసుకొని పౌడర్ చేసుకొని వాడుకోండి. లేదు అట్లా కాదంటే ఈ ఆకులతోటి ఇప్పుడు నేను పౌడర్ చేసింది ఉన్నది నేను చూపిస్తా ఏ విధంగా రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఇంకొక మూలిక గురించి మనం వెళ్దాం పదండి. చూడండి, షుగర్ వ్యాధిలో పనిచేసేది ఇది 4వ మూలిక అండి. ఇదే పొడపత్రి చెట్టు అంటారు. దీని ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి.
ఇది మీరు ఒక్క ఆకు నవిలి కొంచెం చక్కెర నోట్లో వేసుకున్నా కూడా సప్పగా ఉంటుందండి. అంటే ఇమ్మీడియట్గా షుగర్ను డౌన్ చేస్తుంది. 500, 600, 400, 350 అయినా కూడా మీకు నార్మల్గా తీసుకొస్తుంది. ఇది ఇట్లా నలితే నొరుగు వస్తుందండి. ఇగో ఇట్లా వస్తే నొరుగు బాగా నొరుగు లెక్క వస్తుంది. మీరు ఎక్కడైనా చూసుకోనంటే ఇగో చేతికి నొరుగు వస్తుంది. ఇగో ఇట్లా నొరుగు అనేది వస్తుంది. ఇది ఆవులకు కానీ బర్రెలకు కానీ కండ్లు పోతే దీన్ని నూరి పెడతారు. వాటి పొరలు తెల్లార వరకే మంచిగా అవుతాయి. ఇది మేకలు కాసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు ఆ విధంగా మేకలకు కానీ ఆవులకు కానీ బర్రెలకు కానీ కండ్లు పోతే మాత్రం దీంతో కండ్లు వస్తాయి. కాబట్టి ఇది మనకు షుగర్ వ్యాధికి పనిచేస్తుంది. మన కండ్లకు మాత్రం దీన్ని పెట్టద్దు, పెడితే కండ్లు పోతాయి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇగో దీని ఆకు. ఇగో దీని కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇగో కాయలు వచ్చేసి చిన్నగా ఈ విధంగా పొడుగు ఉంటాయి. మీరు గుర్తుపట్టుకుంటానికి కాయలు చూసి కూడా గుర్తుపట్టుకోవచ్చు, లేదంటే ఆకులు చూసి గుర్తుపట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినది మనం ఇప్పుడు చెప్పబోయే మందులకు ఆకులు మాత్రమే అవసరం. ఇప్పటి వరకు మీకు 4 మూలికల గురించి చెప్పాను కదండి. ఆ 4 మూలికల గురించి ఇప్పుడు 2 మూలికలతోటి మందు తయారయ్యే యోగం ఇప్పుడు తెలియపరుస్తాను. ఇది ఫస్ట్ రకం, షుగర్లోనే ఫస్ట్ రకం మందు మేము తయారు చేసినాం. మా తాతగారు 20 సంవత్సరాలు వాడిండు దీన్ని. 20 సంవత్సరాలు వాడిండు. ఎప్పటికీ 140, 120, 130 ఈ విధంగా ఉండేది షుగర్ ఆయనకు తిన్న తర్వాత. ఏ విధంగా వాడిండంటే చూడండి. ఇగో ఇదే అల్లనేరేడు చెట్టు గింజలు, అల్లనేరేడు చెట్టు గింజల పౌడరు, పొడపత్రి ఆకుల పౌడరు, చేజిలకర అండి. ఇది దుకాణంలో దొరుకుతుంది, మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరుకుతుంది. దీని పౌడరు, మెంతుల పౌడరు, నల్ల నువ్వులు, ఇవి కూడా షాపులో దొరుకుతాయి. ఈ నల్ల నువ్వుల పౌడరు. అయితే ఇవన్నీ సమభాగాలు తీసుకోవాలి. అన్నీ సమభాగాలు. మీరు 100 తీసుకుంటారా, 50 తీసుకుంటారా, మీ ఇష్టం. మొత్తం మీద మాత్రం సమభాగాలు తీసుకోవాలి. ఒక్క వ్యక్తికి వచ్చేసి 200 గ్రాములు అయితే సరిపోతుంది. 250 గ్రాములు తీసుకోండి. 250 గ్రాములు అంటే ఇది 50, ఇది 50, ఇది 50, ఇది 50, ఈ 5 కలిసి 250 గ్రాములు అవుతాయండి. పౌడర్ చేసుకున్నాక తర్వాత వాడే పద్ధతి ఏ విధంగా అంటే ఇగో మేము తయారు చేసిన పౌడర్ అండి. ఇదే ఒక చెంచా పౌడర్ తీసుకోవాలి. ఒక చెంచా పౌడర్ తీసుకొని సాయంత్రం ఆ చెంచా పౌడర్ని ఏం చేసారంటే ఇట్లా తీసుకొని ఇట్లాంటి కటోరలు వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి. ఇలా ఈ కటోరలో నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి మంచిగా కలిపి పెట్టాలి. తెల్లవారేసరికి అది ఒక జావా మాదిరిగా అవుతుంది. జావా అంటే రాగి జావా లెక్క తయారవుతుంది. మనం ముఖం కడుక్కున్నాక తర్వాత దీన్ని ఆ జావను తాగాలి. చెంచాతోటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గంట దాకా ఏం తినదు. ఒక గంట తర్వాత మీరు టిఫిన్ చేయండి. రాగి ఇడ్లీ అని, జొన్న ఇడ్లీ అని, ఈ విధమైన ఇడ్లీలు కూడా వస్తాయి. అవి కూడా కావాల్సింటే అవి కూడా చేసుకోండి. ఈ విధంగా రోజుకొక్కటిసారి ఈ పౌడర్ని రోజుకొక్కటిసారి తీసుకోవాలి. తీసుకొని మధ్యాహ్నం పూట మీరు అన్నం ఎంత తింటారో అంత తినండి. షుగర్ మాత్రం పెరగదు. అన్నం తిన్నాక తర్వాత సాయంత్రం పూట మళ్ళీ సాయంత్రం ఏం చేస్తారంటే జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ తినండి. అవి కూడా మీకు కడుపు నిండా తినండి. అయితే ఈ విధంగా చేసుకుంటూ మీరు ఆచరించినట్టు ఏదంటే మీ షుగర్ లెవెల్ 400 ఉండని 500 ఉండని తలకాయ దింపని నార్మల్గా వస్తుంది. అంటే వెంటనే రాదు, నిమ్మలంగా వస్తుంది. ఇది మీరు కనీసానికి ఈ పౌడర్ అయితే ఒక 6 నెలలు వాడాల్సి ఉంటుంది. 6 నెలలు వాడితే మీకు 500 ఉన్నది, 400 ఉన్నది మెల్లమెల్లగా దిగుతుంది. ఈ 6 నెలలు వాడినానుకో ఆ తర్వాత వాడకున్నా పర్లేదు. మీరు ఒకవేళ షుగర్ గోళీలు వేసుకున్నట్టు అయ్యేది ఉంటే 15 రోజుల వరకు ఆ గోళీలతోటి మీకు పని లేకుండా బంద్ చేస్తారు. ఎందుకంటే ఈ పౌడర్ వాడుకుంటా కూడా ఫస్ట్లో గోళీలు వేసుకోవచ్చు. ఆ గోళీలు వేసుకుంటేనే ఈ పౌడర్ వాడుకోండి. 15 రోజుల తర్వాత ఆ గోళీలు మానేసి ఈ పౌడర్ మాత్రమే వాడండి. 6 నెలలు ఈ పౌడర్ వాడితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది మూలికలు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ జీలకర్ర మనం తినేది, మెంతులు మనం రోజు ఉపయోగించేది, నువ్వులు ఉపయోగించేటివి. ఈ పొడపత్రి కూడా చాలా రకాలుగా షుగర్ను డౌన్ చేస్తుంది. ఎంత పెద్ద షుగర్ ఉన్న 500 600 కానీ పిడాత డౌన్ చేస్తా. అంటే ఒక్క ఆకు నవిలి మీకు దొరికినట్టు ఏదంటే ఒక్క ఆకు నవిలి నోట్లో ఇంత చక్కెర పోసుకోండి. అది ఉట్టిగానే సప్పగా ఉంటుంది.
అంత డౌన్ తీసుకొస్తున్నాడు. అందు గురించే ఇది 50 గ్రాములు కలుపుతుంది ఇందులో. అంటే ఒక్కొక్కటి 50 గ్రాములు కలుపుతుంది కాబట్టి ఈ అల్లనేరేడు గింజలు మీకు పచారీ షాపులో దొరుకుతాయి. లేదంటే ఇప్పుడు పూతకు వస్తాయి. మా దగ్గర గింజలు రెడీగా ఉన్నాయి. మేము పౌడర్ కొట్టి పెట్టిన బాబుది చానే ఉన్నాయి. మీకు పచారీ కొట్లో దొరుకుతాయి. లేదంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో వస్తాయి కాబట్టి మీరు సేకరించి రెడీ చేసుకోండి. ఈ విధమైన మందు మా తాతగారు 20 సంవత్సరాలు వాడాడు. అంటే ఆయన వయసు 88 సంవత్సరాలలో చనిపోయాడు. షుగర్ ఎప్పుడు ఆయనకి ఇబ్బంది పెట్టలేదు. ఒక్కరోజు కూడా 400, 500 పెరిగిన దాఖలే లేదు. ఎప్పటికీ 140, 150, 120 ఈ విధంగా ఉండేది. ఈ విధమైన మందు మీరు రెడీ చేసుకొని వాడుకోండి. ఇది ఫస్ట్ రకమైన మందు. ఇక రెండో రకమైన మందు చెప్తా చూడండి. ఒకటి వచ్చేసి వేపాకులు. ఈ వేపాకులు మంచి లాతే తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. రెండో మూలిక వచ్చేసి బిల్వ పత్రాలు. ఈ ఆకులను నీడన ఎండబెట్టుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. మూడోది వచ్చేసి తెల్ల జిల్లేడు పువ్వులు. పువ్వులు ఏ విధంగా అంటే ఇట్లాంటి ఇచ్చుకున్నాయే పువ్వులు తీసుకొని మంచిగా ఇట్లా కడి చేసుకొని నీడన ఆరబెట్టుకోవాలి. నాలుగో మూలిక వచ్చేసి తులసి. తులసి అంటే మనం ప్రతిరోజు పొద్దున లేచి తులసి కోటకు పూజ చేస్తాం చూడండి. ఆ తులసి లక్ష్మీ తులసి అంటారు చూడు. లక్ష్మీ తులసి కావాలి. కృష్ణ తులసి కాదు, లక్ష్మీ తులసి అంటే తెల్ల కలర్లో ఉండేది తులసి. వేపాకు 100, తులసాకులు 100, మారేడాకులు 100, జిల్లేడు పూలు మాత్రం 50 గ్రాములు. ఇక మందు వాడే పద్ధతి ఏ విధంగా అంటే ప్రతిరోజు ఒక చెంచా పౌడరు పొద్దున ఎంటీ స్టమక్ తోటి ఒక గ్లాసు నీళ్ళలో, ఇట్లాంటి గ్లాసు నీళ్ళలో ఇట్లా పౌడర్ వేసుకొని ఇట్లా మిక్సింగ్ చేసి ఇట్లా తాగితే అయిపోయి కొంచెం 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 నిమ్మలంగా తాగితే అయిపోతుంది. ఒక్క చెంచా పౌడర్ వాడాలి పొద్దుగాలి. సాయంత్రం అదే విధంగా తాగాలి. మీరు ఏది తిన్నా కూడా షుగర్ అనేది పెరగదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. ఫుడ్ ఏ విధంగా అంటే పొద్దుగాల టిఫిన్ చేసుకోండి, మధ్యాహ్నం అన్నం తినండి, సాయంత్రం పూట రొట్టె పాటించండి. ఆ విధంగా చేసుకున్నట్టు ఏంటంటే మీకు షుగరు నార్మల్గా ఉంటుంది. ఎప్పటికి నార్మల్గా ఉంటుంది. 500 కానీ 400 కానీ 300 కానీ పోదు. 200 లోపే ఉంటుంది. తిన్నాక కూడా 180, 160, 120 దాకా ఈ లోపే ఉంటుంది. కాబట్టి ఈ మందు చేసుకొని వాడుకోండి. ఇది నేను సొంతంగా చాలా మందికి ఇచ్చిన. ఇంతకుముందు మందు అంటే 20 సంవత్సరాలు మా తాతగారు వాడిండు. 88 సంవత్సరాల దాకా బతికాడు. ఇది కూడా ఇప్పటికి కూడా వాడిస్తున్నాను. మంచి రిజల్ట్ ఉన్నది. ఎప్పుడైతే షుగర్ తోటి మళ్ళీ తలకాయ తిరుగుతుంది, అడ్డం పడిపోయిన వాళ్ళే లేరు. 400 కూడా 150, 140కి వచ్చింది. కాబట్టి ఈ 4 కనుక మీరు చేసుకొని వాడుకున్నట్టయితే మీరు 45 రోజులు వాడాల్సి ఉంటుంది. 45 రోజులు వాడితే షుగర్ మొత్తం నార్మల్గా వస్తుంది. ఆ తర్వాత మీరు గోళీలు కూడా వేసుకొని అవసరం లేదు. ఈ పౌడర్ కూడా ఎప్పుడన్నా మళ్ళీ షుగర్ ఉన్నట్టు అనిపిస్తే మాత్రం వేసుకోవాలి. 45 రోజులు మాత్రం కంటిన్యూగా వాడాలి. అన్నీ కలిపిందే ఈ పౌడర్ అండి. కొంచెం మీకు శాంపుల్ చూపిస్తామని తీసుకొచ్చినండి. ఇదేనండి ఆ పౌడరు. రోజు ఇంత ప్రమాణం వేసుకోవాలి. గ్లాసులో వేసుకొని మంచిగా ఇట్లా మిక్సీ చేసుకొని తాగాలి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా చేసుకొని వాడుకోండి. ఫస్ట్ 30 రోజులు వాడండి. తర్వాత మీకు మంచిగా అనిపిస్తే ఇంకొక 15 రోజులు వాడండి. మొత్తం 45 రోజులు వాడితే సరిపోతుంది. ఈ కోర్స్ 45 రోజులలో షుగర్ అనేది నార్మల్కి వస్తుంది. మీరు ఫస్ట్ వాడే 10 రోజుల దాకా మాత్రం ఆ మెడిసిన్ అప్పుడప్పుడు వేసుకోండి. మీరు ఇంతకుముందు వేసుకునే మెడిసిన్ చూడండి. మూడో రకం షుగర్ మందు. మూడో రకంకి ఈ తంగేడు చూడండి. ఇంతకుముందు చూపించిన కూడా తంగేడు చెట్టు. మనకు కావాల్సింది ఏంటంటే తంగేడు ఆకులు. ఇట్లాంటి మంచి ఆకులు తీసుకోవాలి. మొగ్గకు రాని ఆకులు ఉంటాయి. అట్లాంటి మంచివి తీసుకొని ఇది మంచిగా నీడని ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. నీడని ఆరబెట్టుకొని పౌడర్ చేసి మెత్తగా చూర్ణం చేసి వస్త్రగాలితం బట్టి ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇది మారేడు ఆకుల చూర్ణం కూడా మంచిగా నీడని ఆరబెట్టి పౌడర్ చేసుకొని దీన్ని కూడా ఒక గాజు సీసాలో వేసి ఉంచుకోవాలి. ఈ పొడపత్రి సేమ్ దీన్ని కూడా మంచిగా నీడని ఆరబెట్టి పౌడర్ చేసి ఒక గాజు సీసాలో వేసి ఉంచుకోవాలి. అంటే ఈ 3 పౌడర్లు కలిపి 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాములు తీసుకొని ఇప్పుడు మనం షుగర్ వ్యాధికి మందు వాడుతున్నాం అనుకో, ఈ 3 ఒకటేసారి కలుపుకోవాలి. 3 మిక్సింగ్ చేసి ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజుకు అర చెంచా చూడండి. దీంతో తయారైన పౌడర్ ఇది. ఈ 3 తయారైన పౌడర్ ఇది.
ఈ పౌడర్ కూడా మీకు షాంపూలు చూపిస్తాను తీసుకొచ్చాను. చూడండి, ఈ మూడిటితో తయారైన పౌడర్ ఇంత, అర చెంచా అంటే ఇంత. పొద్దుగాల అర చెంచా, సాయంత్రం ఎంటీ స్టమక్ తోటే తీసుకోవాలి. ఇది తీసుకొని మామూలుగా అన్ని తినవచ్చు. అన్నం మీరు 2 పూటలు తినండి. అన్నం ఒక పూట మాత్రం, సాయంత్రం పూట మాత్రం రొట్టె తినండి. ఇది కనీసానికి ఇది 3 నెలలు వాడండి. ఈ మందు 3 నెలలు వాడినట్టు ఏదంటే మీకు షుగర్ అనేది కంప్లీట్గా పోతుంది, శరీరంలోకి వెళ్ళి కంప్లీట్గా పోతా. అంటే 120, 130, 140 ఈ రేంజ్లో ఉంటుంది. 200 కూడా ఉండదు తిన్నాక, 200 లోపే ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు షుగర్ హై లెవెల్ వచ్చేసి 400, 450 అయితే వాళ్ళకు తలకాయ తిరిగి అడ్డం పడిపోయే స్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 చెట్లతోటి, తంగడి చెట్టు, మారేడు చెట్టు పౌడరు, ఈ పుడపతి రాకుల పౌడరు, ఈ 3 పౌడర్లు తీసుకొని ఇట్లా పౌడర్ చేసుకొని పొద్దుగాల అర చెంచా, సాయంత్రం అర చెంచా ఒక గ్లాసులో కలుపుకొని, ఈ గ్లాసులో కలుపుకొని తీసుకోవడమే. ఇది మీకు శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చేయదు. అదేవిధంగా ఇంకొకటి, ఈ మెడిసిన్ తీసుకొచ్చాను చూడండి. ఈ మెడిసిన్ నేను ఫస్ట్ మందు చూపించాను కాబట్టి ఇది మా తాతగారు తిన్నాడు, గత 20 సంవత్సరాలు తిన్నాడు అన్నగా. ఈ పౌడర్ తోటి తయారు చేసిన గొల్లే ఇవి చూడండి. ఇవి వాడే పద్ధతి కూడా మీకు చెప్తానండి. ఇంట్లో ఉండబడేది పౌడరే, కొద్దిగా స్పెషల్గా తయారు చేసినాం. చూడండి, పౌడరే కదా. అయితే దీన్ని వేసుకోవచ్చు మనం. మీరు ఇది ఏ విధంగా వాడనంటే చూడండి, ఒక మాత్ర వేసుకుంటాను నేను. ఇది పౌడరే కదా, ఇప్పుడు చూపించినా కదా. ఇదిగో ఇంకా అయిపోయింది. అంటే షుగర్కి ఏ విధంగా వాడాలి ఈ మాత్రలు అంటే, కనీసానికి ఇప్పుడు ఇవి మీరు 6 నెలలు వాడాల్సి ఉంటుంది. 6 నెలలు వాడినట్టు అంటే మీకు షుగర్ అవసరం మొత్తం మీద నీళ్ళు అయిపోతుంది. నీళ్ళు అంటే ఇక తర్వాత ఇంగ్లీష్ గోల్తోటి పని ఉండేది. ఇది పొద్దుగాల ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా గోళీలు ఇవి వేసుకుంటూ ఏం చేయాలంటే, మీరు ఇంతకుముందు వేసుకునే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఉన్నది కానీ ఒక 15 రోజులు ఇవి వేసుకున్న తర్వాత అవి బంద్ పెట్టాలి. అంటే ఏ విధంగా 4 రోజులకు ఒకటి, 4 రోజులకు ఒకటి ఈ విధంగా వేసుకుంటూ 15 రోజుల వరకు మీరు వేసుకునే షుగర్ గోళీ మొత్తం బంద్ చేయాలి. ఈలోగా మీరు టెస్టులు చేసుకోవాలి. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి షుగర్ ఎట్లుంటుంది అనేది మీరు టెస్ట్ చేసుకోవాలి. మీకు టెస్ట్ చేసుకున్నట్టు ఏంటంటే షుగర్ నార్మల్కి వస్తుంది. నార్మల్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ గోళీ బంద్ చేసేయాలి. ఆ గోళీ బంద్ చేసేసి ఇదే కంటిన్యూ చేయాలి. ఈ గోళీలే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే మీకు 6 నెలల్లో షుగర్ అనేది నార్మల్గా అవుతుంది. ఇన్సులిన్ అనేది బాడీ లోపల మంచిగా ఉత్పత్తి జరుగుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు కూడా ఇవే వాడుకోవాలి. చాలా మంది తోడలకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటారు. తోడలకు, ఈ బొత్తకు ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకునే వాళ్ళు కూడా ఇవి 6 నెలలు వాడుకున్నట్టు అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తప్పిపోతుంది అంటే ఇవి వేసుకోవాల్సిన పని ఉండదు. బాడీ లోపల ఇన్సులిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది వీటితోటి. కాబట్టి ఆ విధంగా ఈ గోళీలు పనిచేస్తాయి. మీరు ఈ గోళీలల్లో పౌడర్ మేమే నింపినాం, ఇదే పౌడర్ నింపినాం. కాబట్టి మీకు గోళీలల్లో నింపుకోవాల్సిన పని లేదు. మీరు ఇంతకుముందు చెప్పినా కానీ మీరు డైరెక్ట్ పౌడర్ వాడుకోండి. లేదు మాకు గోళీల రూపకంగానే కావాలంటే మీరే గోళీలలో నింపుకోండి. ఇట్లాంటి గోటం గోళీలు దొరుకుతాయి షాపులలో, తెచ్చుకొని నింపుకోండి, వాడుకోండి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈ 3 పూటలు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.